ఈ వీడియో ట్యుటోరియల్లో టెక్నికల్ శాంక్షన్ కు అమెండ్మెంట్ సవరణలు ఎలా చేయాలో తెలుసుకుందాం. గమనిక: అప్రూవ్డ్ టెక్నికల్ శాంక్షన్ కు మాత్రమే మేకరు అమెండ్మెంట్ లేదా సవరణలు చేయగలరు. ఇన్ ప్రాసెస్ నందు ఉన్న టెక్నికల్ శాంక్షన్ ప్రపోజల్ కు ఏవైనా మార్పులు చేయవలసి ఉంటే చెక్కరు లేదా అప్రూవరు టెక్నికల్ శాంక్షన్ ప్రపోజల్ ను మేకర్ కు రిటర్న్ చేయవలసి ఉంటుంది. మేకరు తగిన మార్పులు చేయగలరు. ఆల్రెడీ ఉన్న టెక్నికల్ శాంక్షన్ నందు కొత్త సబ్ ఎస్టిమేట్స్ ను ప్లాన్ చేసేటప్పుడు లేదా వర్క్ యొక్క ఎగ్జిక్యూషన్ సమయంలో ఏవైనా కొత్తవి లేదా సప్లిమెంటరీ ఐటమ్స్ ను యాడ్ చేసేటప్పుడు టెక్నికల్ శాంక్షన్ కు సవరణ చేయగలుగుతారు. ఈ కేసులో టెక్నికల్ శాంక్షన్ యొక్క వాల్యూ ఎస్టిమేట్ నందు కావలసిన మార్పులు చేయడం ద్వారా రివైజ్ లేదా సవరణలు చేయబడుతుంది. వర్క్స్ ఏరియాకి వెళ్ళడానికి వర్క్స్ ట్యాబ్ ను క్లిక్ చేయండి. టెక్నికల్ శాంక్షన్ కి వెళ్ళడానికి టెక్నికల్ శాంక్షన్ టైల్ ని క్లిక్ చేయండి. అప్రూవ్డ్ మరియు ఆన్ హోల్డ్ ఐకాన్స్ ను యాక్సెస్ చేసేందుకు మోర్ గ్రూప్స్ క్లిక్ చేయండి. మోర్ బటన్ ని క్లిక్ చేయడం ద్వారా ఇప్పుడు ఇక్కడ అప్రూవ్డ్ అయినటువంటి టెక్నికల్ శాంక్షన్స్ ని చూడగలరు. అప్రూవ్డ్ ఐకాన్ ను క్లిక్ చేయండి. అప్రూవ్డ్ ఐకాన్ ను క్లిక్ చేయడం ద్వారా అప్రూవ్ అయినటువంటి అన్ని టెక్నికల్ శాంక్షన్ ని చూడగలరు. ఇక్కడ అప్రూవ్ అయిన అన్ని టెక్నికల్ శాంక్షన్స్ కనపడతాయి. ఇక్కడ మీరు మార్పులు చేయవలసిన టెక్నికల్ శాంక్షన్ ని సెలెక్ట్ చేసుకోండి. ఉదాహరణకి 1139 ను సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో 1139 ను సెలెక్ట్ చేయండి. ఇక్కడ టెక్నికల్ శాంక్షన్ యొక్క అమెండ్మెంట్ తో ప్రొసీడ్ అవ్వడానికి క్రియేట్ బటన్ ను క్లిక్ చేయండి. ప్లస్ బటన్ ను క్లిక్ చేయవలసి ఉంటుంది. గమనిక: అమెండ్మెంట్ యొక్క సెలెక్షన్స్ కి ఆప్షన్స్ తదుపరి స్క్రీన్ నందు లభ్యంగా ఉంటాయి. ఇక్కడ మీరు గమనించగలరు, మనము సెలెక్ట్ చేసినటువంటి టెక్నికల్ శాంక్షన్ ను వివరంలో ఈ స్క్రీన్ నందు చూడగలుగుతున్నాము. ప్లస్ ఇక్కడ చెక్ చేయండి, వర్షన్ 0 ఉన్నది. మనం అమెండ్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత వర్షన్ 1 అని వస్తుంది. క్రియేట్ బటన్ ను క్లిక్ చేయండి. ప్లస్ బటన్ ని క్లిక్ చేయండి. ఇక్కడ అమెండ్మెంట్ ఐకాన్ నందు క్లిక్ చేయడం ద్వారా మేకర్ టెక్నికల్ శాంక్షన్ కు అమెండ్మెంట్ చేయడం కొరకు ప్రొసీడ్ అవ్వగలరు. అమెండ్మెంట్ ను సెలెక్ట్ చేయండి. అమెండ్మెంట్ ఆప్షన్ ను క్లిక్ చేసిన తర్వాత సిస్టమ్ ఒక ప్రాంప్ట్ ను డిస్ప్లే చేయడం జరిగింది. అప్రూవ్డ్ అయిన టెక్నికల్ శాంక్షన్ కి అమెండ్మెంట్ చేయడం కొరకు ఇక్కడున్న ప్రాంప్ట్ డిస్ప్లే అయ్యింది. అప్రూవ్డ్ టెక్నికల్ శాంక్షన్ లిస్ట్ ను చూసేందుకు అప్రూవ్డ్ టెక్నికల్ శాంక్షన్ యొక్క డ్రాప్ డౌన్ ను క్లిక్ చేయవలసి ఉంటుంది. ఎగ్జిస్టింగ్ అప్రూవ్డ్ టెక్నికల్ శాంక్షన్ ఇన్పుట్ బటన్ ని క్లిక్ చేయండి.
టెక్నికల్ శాంక్షన్ నుండి తగిన టెక్నికల్ శాంక్షన్ ని సెలెక్ట్ చేసుకోవడం కొరకు వివిధ రకముల సెర్చ్ ఆప్షన్లు కలిగి ఉన్నవి. ఉదాహరణకి టెక్నికల్ శాంక్షన్ లో అమెండ్మెంట్ చేయడం కొరకు 1139 టెక్నికల్ శాంక్షన్ ను సెలెక్ట్ చేయండి. సెర్చ్ ఫీల్డ్ ఎంటర్ చేయండి. సెర్చ్ ఫీల్డ్ లో మీకు ఏ టెక్నికల్ శాంక్షన్ కి అమెండ్మెంట్ చేయాలనుకుంటున్నారో ఆ టెక్నికల్ శాంక్షన్ నెంబర్ ను ఎంటర్ చేసి సెర్చ్ ద్వారా మీరు ఫిల్టర్ చేయగలరు. గమనిక, ఇక్కడ కావలసిన టెక్నికల్ శాంక్షన్ ను సెర్చ్ ఫీల్డ్ ద్వారా సెర్చ్ చేయడం జరిగింది. టెక్నికల్ శాంక్షన్ ని యాక్సెస్ చేయడం కొరకు డబుల్ క్లిక్ చేయవలసి ఉంటుంది. 1139 ను క్లిక్ చేయండి. ముందుకు ప్రొసీడ్ అయ్యేందుకు క్రియేట్ బటన్ ని క్లిక్ చేయండి. సో మనకు కావలసిన టెక్నికల్ శాంక్షన్ ను ఇక్కడ ఫిల్టర్ చేసి అమెండ్మెంట్ కొరకు మనము తీసుకోవడం జరిగింది. క్రియేట్ బటన్ ని క్లిక్ చేయండి. ఫుల్ స్క్రీన్ ను చూడడం కొరకు ఎంటర్ ఫుల్ స్క్రీన్ బటన్ ని క్లిక్ చేయండి. ఎంటర్ ఫుల్ స్క్రీన్ బటన్. ఇక్కడ మనకు ఫుల్ స్క్రీన్ కనబడుతున్నది. టెక్నికల్ శాంక్షన్ యొక్క డిపార్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ ని చూడడం కొరకు డిపార్ట్మెంట్ ట్యాబ్ క్లిక్ చేయండి. టెక్నికల్ శాంక్షన్ యొక్క డిపార్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ ను చూడడం కొరకు డిపార్ట్మెంట్ ట్యాబ్ ను క్లిక్ చేయండి. డిపార్ట్మెంట్ ట్యాబ్ నందు హెడ్ ఆఫ్ అకౌంట్ మరియు డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్ యొక్క డీటెయిల్స్ ను చూడగలరు. ఇక్కడ డీటెయిల్స్ కనపడుతున్నది. డీటెయిల్స్ ఆఫ్ వర్క్ ట్యాబ్ ను క్లిక్ చేయండి. ఎస్టిమేట్ ట్యాబ్ ను క్లిక్ చేయడం ద్వారా ఎస్టిమేట్ కు సంబంధించిన ఐడి మరియు దాని డీటెయిల్స్ ను మనము చూడగలము. ఎస్టిమేట్ ట్యాబ్ క్లిక్ చేయండి. ఇక్కడ ఎస్టిమేట్ వివరములు చూడడం కొరకు ఎస్టిమేట్ ఐడి నందు డబుల్ క్లిక్ చేయండి. గమనిక, టెక్నికల్ శాంక్షన్ డీటెయిల్ ఎస్టిమేట్ తో అసోసియేట్ అయ్యి ఉంటాయి. ఇక్కడ డీటెయిల్ ఎస్టిమేట్ ఐడి నెంబరు 2500003626, టెక్నికల్ శాంక్షన్ నంబరు 1139 తో అసోసియేట్ అయ్యి ఉన్నవని గమనించగలరు. 2500003626 ఎస్టిమేట్ ఐడిని క్లిక్ చేయండి. డబల్ క్లిక్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ ఎస్టిమేట్ నందు మార్పులు చేయడం కొరకు ఎడిట్ బటన్ ని క్లిక్ చేయండి. ఇక్కడ ఎస్టిమేట్ యొక్క సబ్ ఎస్టిమేట్ సెక్షన్స్ చూడడం కొరకు సెక్షన్స్ ట్యాబ్ ను క్లిక్ చేయండి. సెక్షన్స్ ట్యాబ్ ను క్లిక్ చేయండి. రోడ్ వర్క్ సబ్ ఎస్టిమేట్ వివరాలు చూసేందుకు రోడ్ వర్క్ సెక్షన్స్ ట్యాబ్ ను క్లిక్ చేయండి. రోడ్ వర్క్ సెక్షన్ ను క్లిక్ చేయండి. రోడ్ వర్క్ సెక్షన్ వివరాలను చూసేందుకు స్క్రోల్ బార్ ను ఉపయోగించండి.
ఇక్కడ ఉదాహరణకు ఎస్టిమేట్ నందు క్వాంటిటీ ఇంక్రీజ్ నకు టెక్నికల్ శాంక్షన్ అమెండ్మెంట్ నందు భాగంగా చూపబడుతుంది. క్వాంటిటీ ఐకాన్ ను క్లిక్ చేయడం ద్వారా లెంగ్త్, బ్రెడ్త్ మరియు విడ్త్ వివరములను చూడగలరు. క్వాంటిటీ ఐకాన్ ను క్లిక్ చేయండి. ఇక్కడ లెంత్ ఫీల్డ్ నందు క్వాంటిటీని 25,000 క్యూబిక్ మీటర్ నుండి 26,000 క్యూబిక్ మీటర్ కు ఇంక్రీజ్ చేస్తాము. లెంత్ ఫీల్డ్ ని ఫిల్ చేయండి. ఈ మార్పులను కన్ఫర్మ్ చేసేందుకు ఓకే బటన్ ను క్లిక్ చేయండి. ఓకే బటన్ ని క్లిక్ చేయండి. ఏమైనా వేరియబుల్ చార్జెస్ నందు మార్పులు చేయవలసి ఉంటే అప్లికబుల్ చార్జెస్ ను క్లిక్ చేయండి. యాడ్ అప్లికబుల్ చార్జెస్ బటన్ ని క్లిక్ చేయండి. ఈ ఎస్టిమేట్ కు అవసరమైనటువంటి చార్జెస్ ని సెలెక్ట్ చేసుకోండి. చెక్ బాక్స్ ను క్లిక్ చేయడం ద్వారా సెలెక్ట్ చేసుకోగలరు. గమనిక, లీడ్ డిస్టెన్స్ నందు ఏవైనా మార్పులు టెక్నికల్ శాంక్షన్ అమెండ్మెంట్ ద్వారా మార్పులు చేయబడతాయి. కాంట్రాక్టర్ ప్రాఫిట్ చెక్ బాక్స్ ను సెలెక్ట్ చేయండి. ఓవర్ హెడ్ చార్జెస్ చెక్ బాక్స్ ను సెలెక్ట్ చేయండి. లీడ్ చార్జెస్ చెక్ బాక్స్ ను సెలెక్ట్ చేయండి. అప్లికబుల్ చార్జెస్ నుండి మనకు కావాల్సినటువంటి ఐటమ్స్ ను మనము సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. కాంట్రాక్టర్ ప్రాఫిట్, ఓవర్ హెడ్ చార్జెస్, లీడ్ చార్జెస్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో ఇక్కడ సేవ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా ఆల్ ఐటమ్స్ సేవ్ అవుతాయి. సేవ్ చేసిన తర్వాత సిస్టము ఈ స్క్రీన్ ను ఎస్టిమేట్ స్క్రీన్ కి డైరెక్ట్ చేయబడుతుంది. సేవ్ బటన్. వివిధ రకముల అప్లికబుల్ చార్జెస్ చూసేందుకు అప్లికబుల్ చార్జెస్ లీడ్ స్టేట్మెంట్ ట్యాబ్ ను క్లిక్ చేయండి. అప్లికబుల్ చార్జెస్ బటన్ ని క్లిక్ చేయండి. ఇక్కడ మనకు కావలసినటువంటి అప్లికబుల్ మెజర్స్ ని చేంజ్ చేసుకోగలరు. అప్లికబుల్ మెజర్స్ మీకు ఏ అప్లికబుల్ చార్జెస్ అయితే చేయాలనుకుంటున్నారో వాటి యొక్క మార్పులు చేసుకోగలరు. సో ఇక్కడ 55 నుండి 52 నుండి 55 మార్పు చేయడం జరిగింది. సో క్యాల్కులేట్ చార్జెస్ బటన్ ను క్లిక్ చేయడం ద్వారా సిస్టము క్యాల్కులేషన్ చేయబడుతుంది. క్యాల్కులేట్ చార్జెస్ బటన్ ని క్లిక్ చేయండి. ఎస్టిమేట్ కు చేసిన మార్పులను సేవ్ చేసేందుకు సేవ్ బటన్ ని క్లిక్ చేయండి. సేవ్ బటన్ ని క్లిక్ చేయండి. మార్పులను కన్ఫర్మ్ చేయడం కొరకు ఓకే బటన్ ని క్లిక్ చేయండి. స్క్రీన్ యొక్క పూర్తి వ్యూ కొరకు ఫుల్ స్క్రీన్ బటన్ ని క్లిక్ చేయండి. మోర్ గ్రూప్ ఐకాన్ ను క్లిక్ చేయడం ద్వారా ఒక డ్రాప్ డౌన్ లిస్ట్ ఓపెన్ అవుతుంది. మోర్ గ్రూప్స్ ఐకాన్ ను క్లిక్ చేయండి.
టెక్నికల్ శాంక్షన్ ను తదుపరి లెవెల్ కు సబ్మిట్ చేయడానికి నోట్స్ ఎంటర్ చేయడము తప్పనిసరి ప్రక్రియ. నోట్స్ ట్యాబ్ ను క్లిక్ చేయండి. నోట్స్ ఫీల్డ్ ను ఎంటర్ చేయండి. అడిషనల్ నోట్స్ ను ఎంటర్ చేసేందుకు ఆప్షన్ లభ్యంగా ఉంది. మేకర్ తదుపరి చెకింగ్ మరియు అప్రూవింగ్ అధికారి చూసేందుకు ఏదైనా జస్టిఫికేషన్ మరియు అదనపు వివరాలను ఎంటర్ చేయగలరు. గమనిక, అడిషనల్ నోట్స్ నందు ఎంటర్ చేసిన వివరములను ప్రింట్ చేయగలరు. అడిషనల్ నోట్స్ ను ఎంటర్ చేసే ప్రాసెస్ ను తదుపరి లెవెల్లో చూపడం జరుగుతుంది. అడిషనల్ నోట్స్ ను ఎంటర్ చేయండి. ఇక్కడ మీరు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నారో ఇక్కడ టైప్ చేయండి. సేవ్ బటన్ ను క్లిక్ చేయండి. అడిషనల్ నోట్స్ ను సేవ్ చేసుకోవడం వరకు సేవ్ బటన్ ను క్లిక్ చేయండి. అడిషనల్ నోట్స్ ఫీల్డ్ నందు చేయబడిన మార్పులను సేవ్ చేసేందుకు సేవ్ బటన్ ని క్లిక్ చేయండి. సేవ్ బటన్ ని క్లిక్ చేయండి. గమనిక, అమెండెడ్ టెక్నికల్ శాంక్షన్ ను సేవ్ చేసేందుకు సేవ్ బటన్ ను వినియోగించగలరు. అమెండెడ్ టెక్నికల్ శాంక్షన్ ను తదుపరి లెవెల్ కు చెకింగ్ లేదా అప్రూవల్ కొరకు పంపేందుకు సబ్మిట్ బటన్ ను వినియోగించగలరు. సబ్మిట్ బటన్ ని క్లిక్ చేయండి. కన్ఫర్మ్ చేసేందుకు ఓకే బటన్ ని క్లిక్ చేయండి. ఇక్కడ టెక్నికల్ శాంక్షన్ ను నెక్స్ట్ లెవెల్ అధికారికి సబ్మిట్ చేసిన తర్వాత స్టేటస్ ఇన్ ప్రాసెస్డ్ గా మారడం జరిగిందని గమనించగలరు. ప్రతి ఒక్క అమెండ్మెంట్ కు టెక్నికల్ శాంక్షన్ నెంబర్ యొక్క కొత్త వర్షన్ క్రియేట్ అవుతుందని గమనించగలరు. టెక్నికల్ శాంక్షన్ కి అమెండ్మెంట్ చేయక ముందు వర్షన్ 0గా ఉన్నదని గమనించగలరు. అమెండ్మెంట్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత అప్రూవల్ కి లేదా చెకింగ్ కొరకు సబ్మిట్ చేసిన తర్వాత వర్షన్ 1గా మారడం జరిగిందని గమనించగలరు. ఈ కేసు నందు అదే టెక్నికల్ శాంక్షన్ కొరకు వర్షన్ 1 క్రియేట్ చేయబడినది. టెక్నికల్ శాంక్షన్ ను విజయవంతంగా అమెండ్ చేశారు. హోమ్ బటన్ ని క్లిక్ చేయండి. టెక్నికల్ శాంక్షన్ కు అమెండ్మెంట్స్ లేదా సవరణలు విజయవంతంగా పూర్తి చేశాము.